ఎక్కడికక్కడికి వాటిని పరిష్కారం చేసుకుంటూనే ప్రధాన సమస్యల యొక్క పురోగతిని మీరు చెప్పినటువంటి పూర్తయినటువంటి హాస్పిటల్ని ఎంత త్వరగా ప్రారంభించుకోం, అదేవిధంగా పాఠశాల, అదేవిధంగా మిగిలిపోయినటువంటి వంతెన పనులు, రహదారి కార్యక్రమాలు, జాతీయ రహదారులు, ఇటువంటి అనేక సమస్యలు మన దృష్టికి రావడంతో పాటు యంత్రాంగాన్ని ముందుకు కదిలించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ మూకమ్మడిగా ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికల్లా తెలంగాణ మోడల్ భారతదేశంలో సంక్షేమంలో నెంబర్ 1గా ఉన్నాము, అభివృద్ధిలో కూడా మనమే నెంబర్ 1గా ఉండాలి, వ్యవసాయ పరంగా కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజుకి భారతదేశంలో మొదటి సంవత్సరన్నర కాలంలోనే 1,00,000 కోట్లు వ్యవసాయం మీద ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున అధిక పంట పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ, అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ, అత్యధికంగా ఈరోజు ధాన్యాన్ని భారతదేశానికి, భారత ప్రజలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా విద్యుత్ శక్తికి సంబంధించి కూడా మీరు నిన్న చూశారు, భారతదేశంలో చిన్న రాష్ట్రమైనప్పుడు కూడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక డిమాండ్ని మనం ఈ రోజున మీట్ అయ్యాం. పర్ఫెక్ట్గా పవర్లో కూడా వెళ్తున్నాం. ఇరిగేషను ఒక పక్క, పవర్ ఒక పక్క, గతంలో జరిగినటువంటి లోపాలను సరిదిద్దుకుంటూనే వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలంటే అన్ని